నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ మనం ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని మనము ఇంకా ప్రాక్టీస్ చేస్తామని అనుకుంటూ ఆశిస్తున్నాను. హలో అండి, శుభోదయం. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో? మీరే పొద్దున్న లేచినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. పొద్దున లేవటం వల్ల మీరు మొత్తం డే అంతా ఒక సీక్వెన్స్లో వెళ్తుంది. మీరే నైట్ తొందరగా ఇంకా పడుకుంటారు కాబట్టి సో మనము తొందరగా ఇలాంటి అట్మాస్ఫియర్ కోసం త్వరగా లేయడానికి ట్రై చేద్దాం. సో ఇవాళ మనము పతంజలి మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. దానికి ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ముందు మనుషులకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఉండేవంట మెంటల్లీ, ఫిజికల్లీ. ఆ నాలెడ్జ్ని ఎలా షేర్ చేసేవాళ్ళంటే మెడిటేషన్ చేస్తూ పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళంట మన దేవుళ్ళు. అలా దాని తర్వాత మన మాట ద్వారా, వోకల్ ద్వారా ఒకరి ద్వారా ఒకరికి ఆ నాలెడ్జ్ వెళ్ళేదంట. దాని తర్వాత ఈ ఆకుల మీద రాయటం, సూత్రాల ద్వారా రాసి మనకి అందచేశారని చెప్తూ ఉంటారండి పతంజలి మహర్షి అంటే ఆ పేరు ఎలా వచ్చిందో నేను మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఒక జంట ఉన్నారంట, గోనిక ఇంకా గోనర్ధ. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరంట. ఒకరోజు నదిలో వెళ్ళి ఇలా నీళ్ళల్లో తీసుకొని గోనిక ఇలా అంజలి అర్పిస్తుండగా ఆయన పైనుంచి పడి చేతుల్లో ఆవిడ చూసుకోలేదండి. ఇలా వదిలేసినప్పుడు ఆయన ఒక మనిషి రూపంలో ఇలా బయటికి వచ్చారని అంటూ ఉంటారు. పతంజలి ఎవరో కాదండి, ఆదిశేష అని కూడా అంటూ ఉంటారు. ఎవరైతే విష్ణుమూర్తి పడుకుంటూ ఉంటారో ఆ సర్పమే ఆదిశేష. ఆదిశేషనే మన పతంజలి మహర్షి అండి. సో ఇవాళ మనము పతంజలి శ్లోకంతో స్టార్ట్ చేసేద్దాము. దానికి నేను ఫస్ట్ చెప్పేసి నేను దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తానన్నమాట. అందరూ పామ్స్ని ఇలా జాయిన్ చేయండి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలినారతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రశిరసం శ్వేతం ప్రణమామి పతంజలిం. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే, ఎవరైతే మనకి ఇంత గొప్ప నాలెడ్జ్, మన బాడీని, మైండ్ని కంట్రోల్ చేసే అంత జ్ఞానం మనకి ఇచ్చారు కాబట్టి ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అర్థం అండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆయనని వివరిస్తున్నట్టు. ఆబాహు పురుషాకారం అంటే పురుషాకారంలోనే ఉంటూ, శంఖచక్రాసిధారిణం శంఖము చక్రము ధరించిన వారు అని అర్థం. సహస్రశిరసం శ్వేతం అంటే సహస్ర అంటే 1000 అండి, శిరసం అంటే తలలున్న సర్పం, శ్వేతం అని అర్థం. ప్రణామామిం పతంజలిం అంటే ఆయన చూడటానికి సగం మనిషి సగం సర్పం రూపంలో ఉంటారని అర్థం. మనము ఇంకా పతంజలి మహర్షి సూత్రాల గురించి తెలుసుకుందాము రాబోయే రోజుల్లో. సో మనము స్టార్ట్ చేసేద్దాము వార్మప్స్తో. స్లోగా ఈ ఇంటర్లాక్ చేసేసి పామ్స్ ఇలా వెనక్కి అనేసి ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని ఇలా ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఈ ఎల్బోస్ని దగ్గరికి తేవండి. ఈ మూమెంట్ని మనం ఒక 5 times చేస్తాము. నేను చెప్పినట్టు వార్మప్స్ చాలా అవసరం అండి. సో రోజు మనం వార్మప్స్ కంపల్సరీగా చేయాలి. దీనివల్ల మన శరీరం ఆసనాస్కి ప్రిపేర్ చేస్తుందన్నమాట. స్లోగా మళ్ళీ రిలాక్స్ చేయండి. దాని తర్వాత ఈ ఫింగర్ టిప్స్ని ఇలా షోల్డర్ బ్లేడ్స్ మీద పెడుతూ ఇలా షోల్డర్ రొటేషన్స్ చేద్దామండి. మనము ఇన్హేల్ చేస్తూ అప్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేయండి.
ఈ మూమెంట్ని మనం మళ్ళీ ఒక 5 టైమ్స్ చేస్తాము క్లాక్ వైజ్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. చేసిన తర్వాత స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ మూమెంట్ చేద్దాము. మనము యాంకిల్ని ఫ్లెక్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నామండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ ఫ్లెక్స్ చేయండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. వెరీ గుడ్. దీని తర్వాత మనము 2 సోల్స్ని ఇలా జాయిన్ చేస్తూ ఇలా మనము తితిలి ఆసన్ చేస్తాము, బటర్ఫ్లై పోజ్. ఈ మీ 2 తొడలు మ్యాట్ని అందేటట్టు చూసుకోండి. స్లోగా రిలాక్స్ అయిపోయి లెగ్స్ని స్ట్రెచ్ చేసేయండి. సో ఈ విధంగా నేను చెప్పినట్టు వార్మప్స్ చేయాలండి. ఎందుకంటే ఇంజ్యూరీస్, మీరు స్టిఫ్నెస్ ఉంటుంది కదా, బాడీ పొద్దున లేవంగానే చెల్లు ఉంటుంది కాబట్టి స్టిఫ్ అయిపోతుంది. దాన్ని ఇలా మీరు వార్మప్స్ చేయడం ద్వారా లూబ్రికెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి మనము ఇంజ్యూరీస్ అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి మనము వార్మప్స్ చేయడం కంపల్సరీ, రోజు ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆసన మనము హస్త ఉత్థానాసన చేస్తున్నాము. హస్త అంటే హ్యాండ్స్ కదండి, ఉత్థాన అంటే మనము ఎక్స్టెండ్ చేస్తున్నామని అర్థం. ఈ ఆసన చేసే ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆసన హెరీనియా, అల్సర్, రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు, సి సెక్షన్ అయిన వాళ్ళు అవాయిడ్ చేయండి. మనం ఇప్పుడు ఆసన చూసేద్దాం ఎలా చేయాలో. సో మనము ఫస్ట్ తాడాసనకి వచ్చేసి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకి అని ఆర్చ్ చేస్తామన్నమాట. ఆర్చ్ చేసేటప్పుడు మనం మన లో బ్యాక్ నుంచి మనము బెండ్ అయి ఆర్చ్ అవుతాం. స్లోగా మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేస్తాము. ఈ ఆసనాన్ని మీరు ఒక 2 మినిట్స్ వరకు హోల్డ్ చేయొచ్చు. కానీ వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కళ్ళు తిరుగుతాయి కాబట్టి మీరు ఐస్ ఓపెన్ చేస్తూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. నేను ఈ ఆసనాన్ని మళ్ళీ చేసి చూపిస్తాను, నాతో కలిసి మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ తాడాసనకి వచ్చేస్తూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఆర్చ్ బ్యాక్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసనాన్ని మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి, పర్లేదు. ఇవాళ ఇంకొక ఆసన మనము చూసేద్దాము, మాలాసన. మాలాసన అంటే గార్లెండ్ పోజ్ అంటారు ఇంగ్లీష్లో. దానికి మనము లెగ్స్ తాడాసన నుంచి లెగ్స్ని ఇలా సపరేట్ చేస్తూ మనము లెగ్స్ని ఇలా వైడర్ చేసుకుంటామని అర్థం. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా జాయిన్ చేసి ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ మనము కిందికి ఇలా కూర్చుంటాము. కూర్చున్న తర్వాత మనం చేతులతో మన మోకాలని ఇలా సపరేట్ చేస్తూ మనం ఐస్ క్లోజ్ చేసి స్పైన్ స్ట్రైట్గా పెట్టండి. ఇన్హేల్ ఇంకా ఎక్స్హేల్ చేయండి. ఈ ఆసన మోకాల నొప్పులుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు ఈ ఆసనాన్ని. ఈ ఆసన వేయడానికి ట్రై చేయండి, ఎంత అయితే అంత కూర్చోవడానికి ట్రై చేయండి. మీ ఫ్లెక్సిబిలిటీ మీకే తెలుస్తుంది. మనం మన వెస్ట్రన్ వాష్రూమ్స్కి అలవాటు పడిపోయి మనం ఇలా కూర్చోవడం మానేసాము. దీనివల్ల మన యాంకిల్స్, మన థైస్, మన హిప్ కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం రావు. డైజెషన్కి చాలా మంచి ఆసన అండి. మనం ఐస్ క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని సెకండ్స్ కోసం. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి మళ్ళీ జాయిన్ చేసి ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ డౌన్ చేయండి.
సో ఇలా మీరు ఇన్హేల్ చేస్తూ పైకి అయిపోయి ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ డౌన్ చేయండి. ఇలా మీరు ఒక 5-6 టైమ్స్ చేసినా కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతూ ఉంటుందండి. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ఈజీగా చేయగలుగుతారు. నేను ఇంకొక 3 సార్లు చేస్తాను, నాతో పాటు మీరు చేయండి. ఇలా హోల్డ్ చేసిన తర్వాత స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ మీరు సుఖాసన్లో కానీ దండాసన్లో కానీ మీరు వచ్చేసి కూర్చోగలుగుతారు. నెక్స్ట్ ఆసన మనము జాను శీర్షాసన చేద్దాము. దానికి మనము ఫస్ట్ దండాసనంలో కూర్చోవాలండి. జాను అంటే సాంస్క్రిట్లో మీ మోకాలు అని అర్థం. శీర్ష అంటే మన తల, కాబట్టి మనం మన తలని మన మోకాల దగ్గరికి తీసుకెళ్తున్నామని అర్థం. ఫస్ట్ మనం దండాసనంలో కూర్చొని ఈ కుడి అరికాలని మనం ఇలా ఎడమ థై దగ్గర పెడుతూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకని ఎక్స్హేల్ చేస్తూ మనము బెండ్ ఫార్వర్డ్ చేస్తాము. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకనండి. ఈ ఆసన మీకు సివియర్ బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అస్సలు మీరు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. లేకపోతే ఈ ఆసన మీ అబ్డామినల్ మజిల్స్ని చాలా బాగా టోన్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేసేద్దాము. మళ్ళీ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసి ఈసారి ఎడమ కాళ్ళతో మనము ఇలా రైట్ సైడ్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మనము ఇలా ముందుకి వచ్చేస్తామండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేసి రిలాక్స్ అవ్వాలి. సో ఈ మూమెంట్ మనము ఒక 3-4 సార్లు చేసేద్దాము. నాతో పాటు కలిసి మీరు చేయండి. మీ కాలు స్ట్రైట్ ఉన్నట్టే చూసుకోండి. నీని బెండ్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అండి ఈ ఆసనాలో. ఈ కాళ్ళని మెల్లగా పెట్టండి, గట్టిగా వదిలేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఆ కాళ్ళు మనవి కాబట్టి మనము ఎంత ఈజీగా మనము ఆసనాలో వెళ్తున్నామో అలాగే ఆసనా నుంచి బయటికి రావాలండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఎంత అవుతే అంత బెండ్ అవ్వండి, పర్లేదు. ఒకవేళ ఇక్కడి వరకే బెండ్ అవ్వగలిగితే ఇలా హోల్డ్ చేసి కూడా ఇలా ఉండండి. కానీ మీ లోవర్ బ్యాక్ నుంచి మీరు బెండ్ అయ్యేటట్టు చూసుకోండి. కుదిరితే ఇలా పెట్టి మోచేతుల్ని కూడా ఇలా కిందికి పెట్టి ఈ శిరస్సుని తేవండి. మీ కాళ్ళ వేలని మీరు చూస్తూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ అయిపోయి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనాన్ని నేను చెప్పినట్టు మీరు డైలీ మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది జాను శీర్షాసన. నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదాం ఇవాళకి. నెక్స్ట్ ఆసన మనము సర్పాసన అంటారు. దానికి మనము మన పొట్ట మీద పడుకోవాలండి. నేను మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ మనము ఇలా మన పొట్ట మీదకి వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత ఈ వేళ్ళని ఇలా వెనక్కి వైపు ఇంటర్లాక్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మీరు మీ నాభి వరకు ఎత్తుతారనమాట. మీ పై భాగాన్ని మీరు నాభి వరకు ఎత్తుతారు.
సో ఈ ఆసన ప్రెగ్నెంట్ విమెన్స్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ప్రెషర్ పడుతుంది కాబట్టి. ఇంకా లోవర్ బ్యాక్ పెయిన్ లంబార్ ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయండి. కాకపోతే ఈ ఆసన మీ లోవర్ బ్యాక్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి, చాలా మంచి ఆసన. మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో స్లోగా మీరు రైట్ సైడ్ టర్న్ అవుతూ మీరు సుఖాసన్ పొజిషన్కి వచ్చేయచ్చండి. సో చూశారు కదండి, ఎంత వీలైతే అంత ఆసనాలో మీరు ఉండొచ్చండి. పతంజలి కూడా చెప్పారు స్థిరం సుఖం ఆసనం అని. ఎంతసేపు మీరు ఈజీగా ఆ ఆసనాలో ఉంటారో అంతసేపు మీరు ఉండొచ్చు. మీకు ప్రెషర్ అవుతుంది, మీకు ఇబ్బందిగా ఉంటే మీరు ఆసనా నుంచి బయటికి రావచ్చు. కానీ మీరు ఒకవేళ చేయగలిగితే మీరు రిపిటేషన్స్ కానివ్వండి ఎక్కువ చేస్తే మీరు ఫ్లెక్సిబుల్ అవుతారు. ఇవాళ మీకు ఒక చిన్న సలహా అండి. మీరు ఎప్పుడైతే ఊడుస్తూ ఉంటారో, ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు దాన్ని ఇలా తీసుకుంటారో అప్పుడు మీరు చాలా కాన్షియస్గా, నేను ఒకటి మీకు చెప్తాను అది మీరు చేయండి. మీరు ఎప్పుడైతే వస్తువు ఏదైనా పడిపోతే ఎలా తీసుకుంటారంటే ఇలా తీసుకుంటారండి. అప్పుడు ఏమవుతుందంటే మనము మన స్పైన్ని ఇలా హంచ్ చేస్తున్నాము. ఏమవుతుంది, ఇలా చేసినందుకు మీ లోవర్ బ్యాక్ని మీకు పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. మీకు తెలియకుండానే తర్వాత చాలా అది మేజర్ ప్రాబ్లం లాగా అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలా బెండింగ్ ఫార్వర్డ్ ఏదైనా చేస్తున్నప్పుడు మీరు లో బ్యాక్ నుంచి బెండ్ అవ్వటానికి ఇలా ట్రై చేయండి. మీరు ఇలా చేయడం వల్ల మీ ఆర్మ్స్ట్రింగ్స్ కూడా స్ట్రెచ్ అవుతున్నాయి కాబట్టి వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇలా చేసే కన్నా ఇలా చేయండి. ఇది మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.